మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. K9 టీవీని ఫాలో కావడానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ని ఫాలో అవ్వండి. వెలుగు చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చినా అని ఇంకా ఎన్ని రోజులు చెప్తావు? ఇప్పటికే 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినావు. మళ్ళీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసినావు. సత్య హరిశ్చంద్రుడివే అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలే? మీరు చేసిన నిర్వాహకంపై సభలో ఆధారాలతో సహా బయట పెట్టినం. మేడిగడ్డకు రావాలని మా మంత్రి లేఖ రాశారు. మీకు 13వ తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళ్తామని చెప్పాం. కాళ్ళు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండ సభకు మాత్రం ఎలా వెళ్లారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న గట్టిగానే సమాధానం ఇచ్చిండు. సరే 13వ తారీఖు కాదంటున్నావు కదా, మరి నువ్వే ఒక డేట్ చెప్పు. ప్రభుత్వం మీకోసం లాంఛనంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రత్యేక హెలికాప్టర్ ని సిద్ధంగా ఉంచాము ప్రతిపక్ష నాయకుల కోసం. నిన్న రేవంత్ రెడ్డి గారు గట్టిగానే కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నెరలిర్చిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి చూడ పర్రెలు ఎట్లా పడ్డారు. నల్గొండకు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా. నీ దోపిడికి కాళేశ్వరం బలైంది. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. నీ దోపిడికి కాళేశ్వరం బలైంది, నల్గొండ కాదు అసెంబ్లీకి రా అంటూ, నల్గొండకి కాదు అసెంబ్లీకి రా నీకు దమ్ముంటే అంటూ రేవంత్ రెడ్డి గారు కుర్చీ పోగానే కృష్ణా నీళ్లు ఫ్లోరైడ్ గుర్తుకొచ్చినాయా? ఇరిగేషన్ లో అన్ని పాపాలకు నువ్వే కారణం. రూపాయలు 94,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీలియలే. 1,00,000 ఎకరాలకు నీలిస్తామని కోటి అబద్ధాలు చెప్పిండు. కాళేశ్వర ప్రాజెక్టు అవినీతి సొమ్మును తక్కిస్తాం. ఎల్ఎండిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని వెల్లడి. 3వ పేజీలోని వార్త ఇది. నువ్వు ఎంతైతే కాళేశ్వరంలో మింగినవో అదంతా కక్కిస్తాం. 94,000 కోట్లు డబ్బు దిగమింగిర్రు, నీటి పాలు చేసిర్రు అంటూ నా రేవంత్ రెడ్డి గారు బాగానే గరమయ్యారు. అవినీతి సొమ్మంతా కక్కిస్తాం. ఎలాంటి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఫోటో ఇది. మేడిగడ్డ సత్యనాశ్, కాళేశ్వరం సత్యనాశ్, సుందిల్లా పోయింది. అన్ని కాక ఏదైతే ప్రారంభించిండో మొత్తం ప్రాజెక్టులన్నీ సర్వనాశనం, సత్యనాశనం అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. మేధావులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఘోరంగా దెబ్బతిన్న బ్యారేజీ, నిలువున చీలిన 2 పిల్లర్లు, ఫౌండేషన్ నుంచి పై వరకు పగుళ్ళు, బయటకు వచ్చిన పిల్లర్ రాడ్లు. ఇంకేంది, రాడ్లన్నీ వలిగిపోయినా, పిల్లర్లన్నీ వలిగిపోయినా. కేసీఆర్ నిన్న ఏమంటాడు సభలో? అవునండి, నాగార్జున సాగర్ వలగలేదా, ఈ గేట్లు వలగలేదా, ఆ గేట్లు వలగలేదా, పలుకుతాయి. ఓ బుద్ధి లేని పలగలేదా అంటున్నావు. అది గట్టి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు దాటింది. నువ్వు గట్టి కనీసం పట్టుమని 5 ఏళ్ళు కూడా దాటలేదు. నీ పనితనం ఏందో, నీ టీం పనితనం ఏందో అప్పుడే బయటపడ్డది. ఇక 7వ బ్లాక్ లో 16, 22వ పిల్లర్ వరకు డ్యామేజీలు. బ్యారేజ్ అంతటా కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు భారీ నష్టాలను కప్పిపెట్టిన గత
బీఆర్ఎస్ సర్కార్. మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేసిన నేతలు అంటూ వార్త ఇది. మేడిగడ్డ ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లేర్లు, నిట్ట నిలువుగా చీల్చిన పిల్లరు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అధికారుల నుంచి వివరాలు తెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్, పొన్నం, తుమ్మల, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కంప్లీట్ గా పిల్లర్లు నడిమిట, ఆ పిల్లర్ ఉంటుంది కదా, నడిమిట్లకి వెళ్ళి చీరకపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న పిల్లరు, ఇక్కడైతే మొత్తం పర్యలుడింది. మేడిగడ్డకు బీఆర్ఎస్ బీజేపీ దూరం. టూర్ రోజే నల్గొండ సభ పెట్టుకున్న బీఆర్ఎస్. ముందు వెళ్తామన్న బీజేపీ ఎమ్మెల్యే, తర్వాత వెళ్ళబోమని ప్రకటన అంటూ 5వ పేజీలోని వార్త. మొత్తం మీద నిన్న బ్యారేజ్ సందర్శనానికి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే వెళ్ళింది. కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షమైనటువంటి సిపిఐ, సిపిఎం వీళ్ళు వెళ్ళిర్రు. ఆ తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ 2 దూరంగా అయిపోయినాయి. బీజేపీ వస్తానని చెప్పి చివరి క్షణాల్లో రాలేకపోయింది. ఢిల్లీలో మార్కెట్లలో రైతుల రణం అంటూ వార్త ఇది. ఢిల్లీ చలో మార్చ్ సందర్భంగా పంజాబ్, హర్యానా సరిహద్దుల శంభు వద్ద భారీగా చేరుకున్న రైతులు. నిజంగా దేశానికి ఒక రైతు వెన్నుముక్క అంటారు. చిట్ట చివరికి ఈ బీజేపీ ప్రభుత్వంలో 2 సార్లు రైతులపై ప్రభుత్వం తిరగబడ్డది. ఒకసారి నల్ల చట్టాలు రైతులకు సంబంధించినవి తీసుకొచ్చి అప్పుడు ఒకసారి, ఇప్పుడు మళ్ళీ 2వసారి. నిన్న అక్కడ పంజాబ్, హర్యానా సరిహద్దులు శంభు వద్ద భారీగా చేరుకున్న రైతులు అక్కడ నిన్న టియర్ గ్యాస్ ఉపయోగించి రైతులను చెదరగొట్టారు. ఒక దొంగల లెక్క, ఒక తీవ్రవాదుల లాగా వాళ్ళ పైన ప్రభుత్వ బలగాలు విరుచుకుపడ్డాయి. ఒక రైతు దేశానికి వెన్నుముక్క అని ఈ భారతదేశ రాజకీయాలు మొత్తం రైతు వెంట ఉంటామంటారు. చిట్ట చివరికి రైతుకే అన్యాయం జరుగుతుంది అని దేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒక రైతుకు, పంటలు పండించే ఒక రైతు తన కష్టాలు చెప్పుకోవడానికి వస్తే వాళ్ళకు రానివ్వకుండా వాళ్ళకు నానా హింసలు పెడుతున్నారు. వాళ్ళు అడిగే డిమాండ్లకు చర్చిస్తామని చెప్పకుండా ప్రభుత్వాలు వాళ్ళతోని చెలగాటలాడుతున్నాయి అని దేశ ప్రజలు అనుకుంటున్నారు. సిటీలో రాకుండా అడ్డుకున్న పోలీసులు, బారికేట్లు, కంచెలతో రోడ్లు బ్లాక్, ట్రాక్టర్లతో తొలగించిన రైతులు, టియర్ గ్యాస్, వాటర్ కెనాల్లను ప్రయోగించిన పోలీసులు, శంభు, సింగు బార్డర్లలో ఉద్రిక్తత, అసాంఘిక శక్తి చేరినై, రైతులు జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర మంత్రి అర్జున్ ముండా డిమాండ్లపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. ఇంత జరిగిన తర్వాత చిట్ట చివరికి ఈ మాట చెప్తారు. ఇదేదో ముందే వాళ్ళ సమస్యలేందో పరిష్కరించకుండా అసాంఘిక శక్తులు దీంట్లో వచ్చి చేరినాయి అని ప్రకటించారు. ఒక ప్రకటన ఇచ్చారు అన్నమాట. ఏది ఏమైనా రైతుని ఆదుకోవాలి, రైతు సమస్యలను ప్రభుత్వం వినాలి, లేకపోతే రాబోయే భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ పార్టీపై చాలా ఎఫెక్ట్ పడే. మేడిగడ్డకు పీకనికి పోయినవా, అక్కడ తోకమట్ట ఏమైనా ఉందా? సీఎం రేవంత్ పై కేసీఆర్ వ్యాఖ్యలు. మేడిగడ్డకు పీకనికి పోయినవా అని కేసీఆర్ అంటున్నాడు ఈ మాట. గతంలో సార్ కాళేశ్వరంకు సంబంధించినవి, మేడిగడ్డకు సంబంధించినవి, సుందేళ్లకు సంబంధించినవి, వీటి కమిషన్లు అన్ని మీరు వీక్కున్నారు. ఇప్పుడు ఏమైనా పీక్కోవడానికి వెళ్ళారా అని ఆ భాష, ఆ ధ్యాస, అది మొత్తం కేసీఆర్దే ఉంటుంది. నువ్వే మొదలు పెట్టినావు ఆ భాష. రేవంత్ రెడ్డి గారిని కూడా అంటావు.
అని తెలంగాణ సమాజం అనుకుంటున్నది. 250 పిల్లర్లలో 2-3 కుంగినై అంతే. మమ్మల్ని బదనాం చేస్తున్నారా? మిమ్మల్ని బతకనీయం, వెంటాడుతాం, వేటాడుతాం. అసెంబ్లీ తర్వాత మేడిగడ్డకు మేం కూడా పోతాం. మీ బండారం బయట పెడతాం. జనం ఏం భ్రమల్లో పడ్డారో, పాలించే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నారు. 250 పిల్లర్లు ఉన్నాయి, అందులో నుంచి 2 పిల్లర్లు పోతే తప్ప అని అంటున్నావు కాక. నువ్వు గట్టి పట్టుమని 5 ఏళ్ళు కూడా కాలేదు. 5 ఏళ్లకే నీ పనితనం బయటపడ్డది. అందుకెళ్ళి కమిషన్ల రూపంలో నువ్వు ఎంత వీక్కున్నావో ఇక నీకే తెలవాలి. అది అక్కడ బొక్క మట్ట ఏమైనా ఉందా? ఉన్న మట్ట అంతా నువ్వు ఎత్తుకపోయినావు కదా. ఆడున్న మట్టని ఏ రూపంలో ఎత్తుకపోవాలనో ఆ రూపంలో ఎత్తుకపోయినావు. ఆ సీఎం కుర్చీ దక్క లోపలి బాధ అంతా రేవంత్ రెడ్డి గారి పైన కక్కుతున్నావు. ఇక నువ్వు ప్రెస్టేషన్లు ఉన్నావా, ఎవరు ప్రెస్టేషన్లు ఉన్నారో తెలంగాణ సమాజం చూస్తున్నది. అసెంబ్లీ తర్వాత కట్టించిందే నువ్వు. ఇప్పుడు చూద్దామని వాళ్ళు పిలిచిర్రు. వాళ్ళు పిలిస్తే వెళ్ళి ఇది ఇట్లా కాదు ఇట్లా అని చూపెట్టాలి. నువ్వు తర్వాత పోయి నువ్వు ఏం పీక్తావు? ఇక జనాలకు చెప్పాలి నువ్వు ఏం పీక్తావు. నువ్వు పాలిచ్చే భార్యవి. తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో కట్టినటువంటి పన్నుని ఒక జలగలాగా పీక్కొని తిన్నావు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. పాలిచ్చే బర్రెవి కాదు, గడ్డేసి దున్నపోతును పెంచినట్టు పెంచారు నిన్ను 9 సంవత్సరాలన్నరా అని తెలంగాణ ప్రజలు సమాజం అనుకుంటుంది. అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జలాల్లో వాటాకు ఒప్పుకున్నామని వెల్లడి. చిట్ట చివరికి హరీష్ రావు అంత గాయి గత్తర చేసి అసెంబ్లీలో గంతగనం 2 లాస్ట్కి ఇప్పుడు తట్టబుట్ట అంతా బయట పెట్టేసిండు. తాత్కాలికంగానే ఒప్పుకున్నా అని మళ్ళా కాక అదే నోటితోని మేమే ఇచ్చినామని ఒప్పుకున్నాడు. అలా వచ్చిన వాళ్ళంతా చెప్పిన వాళ్ళంతా సమాసలేదా? ఈ మాటని బట్టి వాళ్ళంతా ఉతికతనే అని తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. 5వ పేజీలోని వార్త ఇది. కాక ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ ఒప్పుకున్నాడు జర. అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జలాల్లో వాటకు ఒప్పుకున్నామని వెల్లడి. ఇదే మాట కాంగ్రెస్ ప్రభుత్వం అదే అన్నది. మీరు ఒప్పుకున్నారు అని అంటే హరీష్ రావు గారు లెటర్ల మీద లెటర్లు తీసి చూపెట్టి మేము ఒప్పుకోలేదు, కేసీఆర్ గారు చెప్పినారు అవన్నీ అబద్ధాలే, అవాస్తవాలే. ఇప్పుడు నీ మామ ఖుద్దు చెప్పిండు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ 5వ పేజీలో ఇలా జగన్ కు కృష్ణ నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేసిండు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కేసీఆర్ నల్గొండ సభ. కిషన్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ జల రాజకీయాలన్నీ ఫైర్ అంటే 4వ పేజీలోని మాట. కిషన్ రెడ్డి గారు జగన్ కృష్ణా నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేసిండు అని చెప్తున్నారు కదా మీరు. ఇక్కడే కేసీఆర్ చెప్పిండు అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జలాల్లో వాటాకు ఒప్పుకున్నామని వెల్లడి. ఇక్కడ ఒప్పుకున్నది ఆయననే సార్. మళ్ళీ మీరు ఇక్కడ చెప్తున్నారు ఆయన ఒప్పుకున్నాడంట. తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏం చేసిండు కాదు, ఇచ్చిండు. నేను ఇచ్చినా అని ఈయన చెప్తున్నాడు. ఈయన కృష్ణా జలాల్లో వాటకు ఒప్పుకున్నామని వెల్లడి. ఇక్కడ ఒప్పుకున్నాడు అంటున్నాడు. మళ్ళా మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వేం చేసినావు కాదు, ఆయననే ఒప్పుకున్నాడు. తీసుకపోర్రి నీళ్లు, మా దగ్గర నీళ్ళు ఎక్కువ ఉన్నాయి తీసుకపోర్రి అని ఒప్పుకున్నాడట. తాత్కాలికంగా ఒప్పుకున్నాడట. ఇక్కడ మెన్షన్ చేసింది కదా, తాత్కాలికంగా సర్దుబాటు కోసమే. ఆయననేమో అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పిండు కేసీఆర్ దయతలచి మనకు ఇచ్చిండు నీళ్లు అని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇక్కడ కూడా కాక ఒప్పుకుంటున్నాడు. అక్కడ హరీష్ రావు ఏం చేస్తున్నాడు? ఒప్పుకోలేదంటూ చెప్తున్నాడు అసెంబ్లీలో. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు? కేసీఆర్ నువ్వేం చేసినావు నీళ్ళు తీసుకెళ్తుంటే అని ఈయన అడుగుతున్నాడు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వీళ్ళు మొత్తం జనాల్ని గందరగోళంలో చేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ చిట్ట చివరికి ఏదైతే చెప్పిందో అదే వాస్తవమైంది. కేసీఆర్ అప్పచెప్పిండు అన్నాడు,
కేసీఆర్ కూడా అప్పచెప్పినా అని చెప్తున్నాడు. ఇప్పుడు బీజేపీ మాట, హరీష్ రావు మాట ఇద్దరు అంతే, మాట్లాడి ప్రయోజనం లేదు అంటూ వార్త ఇది. ఈయన కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎలక్షన్లు గుర్తుకొచ్చినప్పుడే నీళ్ల పంచాయతీ వస్తుంది. అవునండి, ఎలక్షన్లు ఉన్నప్పుడే గుర్తుకొస్తాయి ఇవన్నీ వీళ్ళకి, తర్వాత గుర్తుకు రావు. అప్పుడే ఓట్లు దండుకోవడానికి, ఓట్లను తన బుట్టలో వేసుకోవడానికి మాత్రమే ఇలాంటివి తీసుకొస్తారు అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. తెలంగాణ ప్రజలు అంటున్న మాటలు ఇవి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఏ వార్తలు ఎట్లా వస్తున్నాయి, ఏ పత్రికలో ఏమొస్తున్నది అని. తెలంగాణ సమాజం 100కి 100% సామాన్య ప్రజలు వెనకట్లాగా కాదు. ఇప్పుడు క్షణాల్లో అందరి చేతులలో మొబైల్ ఉన్నాయి, సోషల్ మీడియా. మీరు అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చేతిలో వస్తుంటది. తెలంగాణ ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ప్రతి విషయాన్ని మీరు అని ఒప్పుకుంటున్నారు కానీ తెలంగాణ ప్రజలు దాన్ని చూస్తున్నారు. మీరు ఏమంటున్నారా అని గమనిస్తున్నారు. మీరు ఏం మంత్రాల నెపంతో ఇద్దరి దారుణ హత్య, తల్లిని కొడుకును రాడ్తో కొట్టి చంపిన నిందితులు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. దేశమంతా సౌర వెలుగులు అంటూ 11వ పేజీలోని వార్త. జేఈఈ మేల్లో మనోళ్లే సత్తా అంటూ 4వ పేజీలోని వార్త. 10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్ అంటూ 4వ పేజీలోని వార్త. ఇక లంచాలకైతే కొదవలేదు. గత 9 సంవత్సరాలన్నారా కూడా లంచాలకు కొదవలేదు. ఇప్పుడు కూడా ఆ పాతోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద పెద్ద ఆఫీసర్స్ లంచాలు తీసుకోవడం అయితే మానట్లేదు అని ప్రజలు చెప్తున్న మాట. చూద్దాం. పాలిచ్చే బర్రెను అమ్మి మీరు దున్నపోతును తెచ్చుకున్నారు, దానివల్ల ఏమైంది అది అంటూ నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. ఇది నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే, మన హక్కుల కోసం పులిలా కొట్లాడుతా. నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన. నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే, మన హక్కుల కోసం పులిలా కొట్లాడతా. దంతాలు లేనటువంటి పులి గాండ్రిస్తున్నది ఇప్పుడు మనం చూస్తున్నాం. 9 సంవత్సరాలన్నర పాలనలో నీ నిధులెటువైనాయి, నీ నియామకాలు వాళ్ళకి ఇచ్చినావు అని తెలంగాణ సమాజం అడుగుతున్నది. నీళ్ళెటువైనాయి, నిధులెటువైనాయి, నియామకాలు ఎటువైనాయి, అప్పుడు యాదికి రాలేదా అని తెలంగాణ. నీళ్లు లేకుంటే మనకు బతికే లేదు. ఇది జీవన మరణ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తే చిప్పపట్టి అడుక్కోవాలి. కృష్ణా నీళ్లలో సంపూర్ణ వాటా దక్కేదాకా పోరాటం ఆగదు. నీళ్ల వాటా విషయంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటామంటే కుదరదు. మొగోడైతే కేంద్ర సర్కారుతో, ట్రిబ్యునల్తో పోరాడాలే. 6 ఏళ్లలో వాటా లెక్క తేల్చాలే, హక్కు చూపాలే కేసీఆర్. ఇంతకు ముందే నువ్వే ఒప్పుకున్నావంటూ వెలుగు పత్రికలో తాత్కాలికంగా నేనే ఒప్పుకున్నానంటూ. అంటే అయిపోయిన దాన్ని మళ్ళా అదే చెప్తున్నావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తీర్మానించింది అదే, ఆ తీర్మానాన్నే మళ్ళా నువ్వు చదువుతున్నావు. ఇంకా కొత్త దీనిలో ఏం లేదు. ఈ సభ వల్ల ప్రజలకు ఏం గోరంతా కూడా లాభం లేదు అని అదే నల్గొండ ప్రజలు నవ్వుకుంటున్నారు సభలో. కేసీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 రోజుల నుంచి నువ్వు ప్రమాణ స్వీకారానికే 45-50 రోజులు చేస్తుంది. ఆ తర్వాత నిన్న అసెంబ్లీ నడుస్తుంటే, మొన్న అసెంబ్లీ నడిస్తే అసెంబ్లీకి డుమ్మ కొట్టి బయట పోయి గాయి గత్తర చేస్తున్నావు. ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా కూర్చుండి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నువ్వు ప్రతిపక్ష నాయకుడి కాబట్టి వాళ్ళకి ఇరుకుటన పెట్టాలి, అది తెలంగాణ సమాజం చూస్తుంది. కానీ నువ్వు అదేం చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్నావు. నిన్ను ప్రజలు గెలిపించింది అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళని ఇరుకున పెట్టి కొట్లాడడానికి పంపించింది. నువ్వేమో మళ్ళా అదే పాత దండోరా. ఏ
ఎప్పుడైనా నువ్వు డుమ్మలు కొట్టేటోడివి. ఏం 9 సంవత్సరాల నువ్వు రోజు వచ్చి ప్రజాపాలన చేసినావా? అదే ఫామ్ హౌస్ కు పరిమితం, అదే ప్రగతి పనుల. నెల రోజులు ఈడుంటే నెల రోజులు ఆడ, 15 రోజులు ఈడుంటే 15 రోజులు ఆడ. నీ పాలన సంగతి ప్రజలకు తెలియదా? పండుకునేది నువ్వా లేకుంటే వేరే ప్రభుత్వమా? ఇక నువ్వు ఆలోచించాలి. ఆ విఘ్నతకే వదిలేస్తున్నారు తెలంగాణ ప్రజలు. నీకు 80,000 పుస్తకాలు చదివిన మహనీయులు మీరు, మీకు తెలియదా అని తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది సారు. చెప్పులు రైతుల కాళ్లకు కూడా ఉంటాయి. గతంలో మీరు కూడా చాలా సార్లు చెప్పిర్రు, నా చెప్పులు పెట్టినా కానీ గెలుస్తుంది, ఎక్కడ పోటీ చేయాలన్నా చెప్పులు పెట్టినా గెలుస్తాయి. అహంకార పూరిత వ్యాఖ్యలు గతంలో మీరు కూడా చాలా సార్లు చెప్పిర్రు. కుక్క ఏ కుక్కలు పెట్టినా కానీ గెలుస్తుంది అని మీరు కూడా గతంలో చాలా సార్లు చెప్పిర్రు అని తెలంగాణ సమాజం గుర్తు చేస్తుంది సార్. మీకు పేపర్ నిండా మొత్తమే దంతాలు లేనటువంటి పులి గాండ్రించినట్టు ఉన్నది. దంతాలు లేనటువంటి పులి గాండ్రించినట్టుగా ఉన్నది ఇది వార్త. 5 ఏళ్ళు అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. దమ్ముంటే మేం చేసిన దానికన్నా మంచిగా చేసి చూపాలే. ఇది ఒకప్పటి ఎడ్డి తెలంగాణ కాదు, టైగర్. కరెంటుకు నీళ్లకు ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం సార్. ఇంకా కరెంటు విషయంలో ఇంకా వెళ్ళలేదు సార్. 9 సంవత్సరాలన్నర మన చరిత్ర కూడా ఉన్నది. అతి తొందరలో అది కూడా కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుందని సంకేతాలు కూడా ఇచ్చినట్టు ఉన్నటువంటి వార్తలు. వాటిపైన కూడా దృష్టి ఉంది ఇంకా వాళ్ళది, తెలంగాణ సర్కార్ది. దానికి మరి మీరు ఏం సమాధానం ఇస్తారో ప్రజలందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. వదిలిపెట్టాం, ప్రజాక్షేత్రంలో వెంబడబడతాం, వేటాడుతాం. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను తెలంగాణ తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ ను తెలంగాణలో తిరగనీయరట. ఎందుకు తిరగనీయరు సార్? స్వేచ్ఛగా తిరగనిస్తారు. ఎందుకు మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతాం, వెంబడబడతాం. మీరు వాళ్ళకు పడతారో వాళ్ళు మీకు పడతారో నిండు అసెంబ్లీలో తెలుస్తుంది. అక్కడికి వచ్చి చూసుకుంటే అయిపోతుంది కదా సార్ పంచాయతీ అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్న మాటలు. ఏం సంపుతారా దా నన్ను చంపి, ఏం సంపుతారా నన్ను చంపి మీరు ఉంటారా అంటూ డబుల్ స్పీడ్ తో మేం మళ్ళా అధికారంలోకి వస్తాం. రాజకీయ సభ కానే కాదిది, ఉద్యమ సభ, హెచ్చరిక సభ. పదవులు పైరవీలు పైసలే తప్ప వాళ్ళకెన్నడూ ప్రజలు పట్టలే. కేసీఆర్ ను తిడితే బదనాం చేస్తే మీరు పెద్దోళ్ళవుతారా? అధికారం శాశ్వతం కాదు, తెలంగాణ హక్కులు శాశ్వతం. వాళ్లకు నిధుల మీద అవగాహన లేదు, నీళ్ల మీద లేదు. 600 తెలంగాణకు అన్యాయం జరగనివ్వం. దేని మీద అవగాహన లేదని చెప్తున్నాడు సార్. నీళ్ల మీద అవగాహన లేదంటున్నాడు, నిధుల మీద అవగాహన లేదంటున్నాడు. సరే, అవగాహన లేనప్పుడు అసెంబ్లీకి మీరు వచ్చి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి కదా. తెలంగాణ సమాజం అరే మా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం తెలియకపోయినా కానీ వాళ్ళని నేర్పిస్తున్నారు, అవగాహన లేకపోతే ఈయన అవగాహన తెప్పిస్తున్నాడు, ఇది చేయండి అది చేయండి అని తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. నెక్స్ట్ సారి మిమ్మల్నే కదా గెలిపించేది. మళ్ళీ మీరు ముందు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాం సార్. జైలో జయకేతనం మెయిన్ 1 ఫలితాల్లో తెలంగాణ రికార్డ్. 7గురికి 100%. జాతీయ స్థాయిలో 23 మంది విజయభేరి. గురుకుల ఫలితాలు రహస్యం.
బోనస్ బోగస్ మరో గ్యారంటీకి మంగళం అంటూ వార్త 11వ పేజీలో ఉంది. ఢిల్లీపై రైతుల దండుయాత్ర అంటూ 7వ పేజీలోని వార్త ఇది. నిజంగా ఢిల్లీలో రైతుల పైన చేసినటువంటి ఈ పోలీసుల వైఖరి కానీ అక్కడి ప్రభుత్వం కానీ ఇది చాలా తప్పు అని తెలంగాణ రైతన్నలందరూ అనుకుంటున్నారు. ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇంత మొండిగా ఎందుకు వ్యవహరిస్తుందని ప్రజలందరూ అనుకుంటున్న మాటలు. ఏపీకి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. మాకు రాజధాని లేనందున మరికొంతకాలం వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం. వైఎస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి కొత్త ప్రతిపాదన. సుబ్బారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం. వేముల జూన్ 2తో ఉమ్మడి రాజధాని ముగింపు అంటూ 3వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద నిన్న నల్గొండలో జరిగినటువంటి సభకి కేసీఆర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం మెసేజ్ లేదు. దాంట్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీర్మానించిందో అదే ఉంది దాంట్లో తప్ప ఇంకేమీ లేదు అని ప్రజలందరూ అనుకుంటున్న మాట ఇది. ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు దంతాలు లేనటువంటి పులి గాండ్రిచ్చినట్టుగా నిన్న కేసీఆర్ సభ కొనసాగిందని ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను మీ కాశీ.